మనం కొన్నిసార్లు జాలిపడి చేసే సహాయం మన ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేము. ఈ కథలోని స్నేహితులు కూడా అలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటారు. ఒక అర్ధరాత్రి ప్రయాణం వారి జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనేది ఈ కథ. ఆ క్షణంలో కారు మలుపు తిరుగుతుండగా రోడ్డు పక్కన ఒక పాత మైలురాయి దగ్గర ఒక చిన్న ఆకారం కదిలినట్లు అనిపించింది. రే ఆపు అని రవి అరిచాడు. కార్తీక్ సడన్ బ్రేక్ వేయడంతో కారు టైర్లు రోడ్డును రాసుకుంటూ ఆగాయి. కారు హెడ్లైట్ వెలుతురులో ఒక 10-12 పిల్లాడు నిలబడి ఉన్నాడు. వాడి బట్టలు అక్కడక్కడా చినిగిపోయి ఉన్నాయి. ముఖం పాలిపోయి కళ్ళు లోతుగా ఉన్నాయి. ఆ చలిలో వణుకుతూ కారు వైపు ఆశగా చూస్తూ చేయి ఊపుతున్నాడు. రవి కార్తీక్ భుజం పట్టుకొని గట్టిగా వారించాడు. కార్తీక్ వద్దు, బాగా ఆలోచించు. ఈ అర్ధరాత్రి ఈ దట్టమైన అడవిలో ఒక చిన్న పిల్లాడు ఒంటరిగా ఉండటం ఏమాత్రం సాధారణం కాదు. ఇది ఏదో ట్రాప్లా ఉంది, బండి తీ అని రవి గట్టిగా అరిచాడు. కానీ కార్తీక్లోని జాలి గుణం ఆ హెచ్చరికను వినలేదు. వాడు పిల్లాడ్రా, వాడిని చూస్తుంటే భయమెట్లా అవుతుంది? ఏదో ఆపదలో ఉన్నాడు, మనం వదిలేసి వెళ్తే వాడు చనిపోతాడు అంటూ కార్తీక్ కారు అద్దం దించాడు.